నమస్కారం రాకే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భువనచంద్ర టౌన్ హాల్ నందు భూకైలాస పద్య నాటక ప్రదర్శన. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావులపల్లి తాండాలో మిలియాసిస్ డోసిస్ వ్యాధి కలకలం. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ. అలవాలంటే నాకెంతో ఇష్టం. ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు. 101 మంది పేద ఆర్య వైశ్య విద్యార్థులకు 2000 చొప్పున స్కాలర్షిప్ పంపిణీ. మండవ సీతారామాంజనేయులు అండ్ జయశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో. నర్సరావుపేట 25వ వార్డ్ 9వ లైన్లో కేజీఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపులో పాల్గొన్న డాక్టర్ కొల్లి కృష్ణ చైతన్య. ఎర్రబోయిన వెంకయ్య సంస్కరణ సభ. హాజరైన ప్రజా సంఘాలు, అభిమానులు. నెలవారీ సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా భువనచంద్ర టౌన్ హాల్ నందు శనివారం రాత్రి భూకైలాస్ పద్యనాటకం ప్రదర్శించబడింది. ఉషోదయ నాట్య మండలి చెరుకుపల్లి వారిచే నిర్వహించబడిన ఈ పద్య నాటకాన్ని విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, సుబ్బరాయ గుప్తా, కఫలవాయి విజయ్ కుమార్, పట్టాభి అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాటక రంగ అభివృద్ధికి కళాకారులకు తన శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కళారంగాన్ని ప్రోత్సహించడానికి తన సహాయక సహకారాలు ఎల్లవేళలా కళారంగానికి ఉంటాయని, టౌన్ హాల్ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు టౌన్ హాల్ చైర్మన్ జవాజీ వెంకట్రావు పేరున అందరికీ తన అభినందనలు తెలియజేశారు. భయపడదు సుందరి, ఆ పరమేశ్వరుని మెప్పించి అదే గౌరవముంది. సకల లోక విజేతనైన నేను నిన్ను కాంచి మోహ పరమసుని. మొట్టమొదటి కార్యక్రమాన్ని చేపట్టిన మరి జవాజీ వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ కార్యక్రమం ఇక్కడ చేపట్టాలన్నా గుమ్మడి గోపాలకృష్ణ గారు మనస్ఫూర్తిగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. కష్టం అనుకోకుండా ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా ప్రతి కార్యక్రమానికి ముందడుగు వేద్దామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ఈ భూకైలాస్ అనేది పద్య కవిత నాటకం ఇది. మరి ఇప్పుడు చదువుకునే బిడ్డలందరూ కూడా సెలవులు లేక లేకపోతే చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చూసేవాళ్ళు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు జానపదాలు కావచ్చు, పౌరాణికాలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గరుండి పిల్లలకు నేర్పాలి, వాడు తెలియజేయాలి. మనం మరి దర్శకుడి యొక్క గొప్పతనం కానీ, అహంకారాన్ని కానీ, నందీశ్వరుడు యొక్క స్వామి భక్తిని కానీ, అదేవిధంగా భక్తుల్ని ఆరాధించే బోళాశంకరుడు శివుడు కానీ, వీళ్ళందరి గురించి తెలియజేయాలని, ప్రతి వ్యక్తి యొక్క గుణగణాలు తెలియజేయడానికి ఆ రోజు జానపదాలు కానీ, పౌరాణికాలు కానీ ఇవన్నీ కూడా మనకి తెలియజేయడానికి మరి నాటక రంగాన్ని తీసుకురావడం జరిగింది. ఈ థియేటర్కి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించి తొలి కార్యక్రమంగా మనం ఇక్కడ సుబ్బయ్య గారి నాటకం భూకైలాస్ ఏర్పాటు చేసి మనందరికీ కూడా శ్రీకారం చుట్టి ఒకప్పుడు మనకి ప్రతి నెల మరి మహానుభావుడు మన కోటేశ్వర శివప్రసాద్ గారు తెలుసుకోవాల్సిన తప్పకుండా మనకి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో అది కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ శివసంవత్సరం నమస్కారం చేస్తూ, వెంకటరావు గారికి అభినందనలు తెలుపుతూ, వారి టీంకి, వారి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, నేను ఒక అకాడమీ అధ్యక్షుడిగా నాటకాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద డెఫినెట్గా ఉంది. నేను అందుకే ఈ పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు మన ఆస్తి, మన సంపద, మన సంప్రదాయం, మన సంస్కృతి. వెల్దుర్తి మండలం దావులపల్లి తాండాకి చెందిన దమానాయక్ హరియానాయక్ గత 10 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళగిరి
ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చికిత్సలో భాగంగా చేసిన రక్త పరీక్షల్లో హరియానా హైకు మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ రవిబాబు దావుపల్లి తాండా గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య పనులు మరియు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. దావుపల్లి తాండాలో అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం, మురికి కాలువలు, తాగునీటి పైపులు బయటకు తీసి కాలువను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది. అలవాలంటే నాకు ఎంతో ఇష్టం. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినా ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. రొంపిచెర్ల మండలం అలవాలలో వెన్న బాలకోటిరెడ్డి యూత్ ఆధ్వర్యంలో మ్యాక్స్ కేర్ సాయి తిరుమల సూపర్ స్పెషాలిటీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా ఈ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మ్యాక్స్ కేర్ సాయి తిరుమల సూపర్ స్పెషాలిటీ వారి రోగులకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఉచితంగా మందులు అందజేశారు. మ్యాక్స్ కేర్ తరఫున ఇవాళ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి డాక్టర్లందరూ కూడా మంచి మంచి డాక్టర్లు ఉన్నారు. మరి అకాల వర్షాల వల్ల మరి వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరి వారి సౌజన్యంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టి, అలవాల గ్రామం అంటేనే అందరూ కూడా పేద రైతులు, మరి ఏదన్నా జ్వరాలు వస్తే ఇబ్బంది అవుద్దని మన వెన్న బాలకోటి బాబు గారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని పెట్టారు. మన రవీందర్ రెడ్డి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అంటే వైద్యపరంగా మనం అందరం కూడా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా మెడికల్ క్యాంపులు పెట్టుకుంటూ ఉంటాం. ఈ కార్యక్రమాన్ని మరి మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు రావటం చాలా గొప్ప విశేషం. ఇక్కడ అలవాల గ్రామం అంటే నాకు చాలా ఇష్టం. మొదటి నుంచి కూడా నా సొంత గ్రామం కింద లెక్క. మరి బాలకోటి బాబాయ్ గారు ఇక్కడ లేకపోయినా కానీ ప్రతిరోజు ఆయన స్మరించుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా మన పెద్దగా మా పిన్నే ఉంటుంది. మా పిన్ని ఆధ్వర్యంలో ఇక్కడ అలవాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కానీ, ఉమ్మడి కూటమి కానీ అన్నీ కూడా అక్కడి నుంచే కార్యక్రమాలు మొదలవుతాయి. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఎలక్షన్ జరిగినా కానీ ప్రతి కార్యక్రమాన్ని అక్కడి నుంచే మొదలు పెడతాము. అందుకని అక్కడి నుంచే ప్రతి శంకుస్థాపన కానీ, ఓపెనింగ్స్ కానీ అక్కడి నుంచే చేయడం జరుగుతుంది. కాబట్టి పిన్ వచ్చి వాళ్ళు ఓపెనింగ్ చేయడం జరిగింది. వైద్య శిబిరం ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఊర్లో కూడా ఈ మధ్య కొంచెం వర్షాలకి దోమల సమస్యలు ఇవన్నీ ఉండటం, మరి విష జ్వరాలు ఇటువంటి అన్నీ కూడా ప్రబలకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవటం, అదేవిధంగా వెన్నా బాలకోటిరెడ్డి గారు మరి తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు అందరికీ తెలిసిన విషయమే. మరి వారి పేరిట ఈ క్యాంపు ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి వెన్నా రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. స్థానిక సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీనివాస కళ్యాణ మండపం నందు 101 మంది ఐరవైశ్య పేద మెరిట్ విద్యార్థులకు మండవ సీతారామాంజనేయులు అండ్ జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి మిత్ర మండలి నిర్వహణలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, నాగసరపు సుబ్బారావు గుప్తా, విజయ్ కుమార్, మండవ సీతారామాంజనేయులు, చేగు వెంకటేశ్వరరావు, తటవర్తి వెంకట రామకుమార్, గాయత్రి, భాస్కర్ రావు, వనమ సాంబశివరావు, పెనుగొండ ప్రభాకర్, బుచ్చి ప్రసాద్ చేతుల మీదుగా స్కాలర్షిప్లు అందజేశారు. ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ దేవాలయాలకు, విద్యలకు, ఆశ్రమాలకు, అన్నదానాలకు తమకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చి సమాజ అభివృద్ధికి తోడ్పడతారని శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు అన్నారు. మండవ సీతారామాంజనేయులు మాట్లాడుతూ 101 మందికి 2000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ గత 8 సంవత్సరాలుగా అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఒక చక్కటి కార్యక్రమం. ఎంత సంపాదించినా కానీ, కొన్ని వేల కోట్లు దాచిపెట్టుకున్నా కానీ ఒక దానగుణం ఉంటే ఆ వ్యక్తి యొక్క కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందుతుంది. అటువంటి గుణాల్ని ఆపాదించుకున్న మండవ సీతారామాంజలి గారికి, జయశ్రీ గారి ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి పనులు చేయడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా ఎంత సంపాదించినా కానీ ఎంతో కొంత దానం చేయాలి, పేద ప్రజలకు ఆదుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు P4 అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వ్యక్తిని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడ పుడతామో తెలియదు. మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఏ కులంలో పుడతామో, ఏ మతంలో పుడతామో తెలియదు. పేద వర్గాల్లో పుడతామో, డబ్బులున్న వాళ్ళలో పుడతామో మనకు తెలియదు. అది మన పుణ్యఫలాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకు అదృష్టం కలిగినప్పుడు, ఆర్థిక పరంగా మనం కుబేర్లుగా మారినప్పుడు ఈ ప్రజలను ఆదుకోవాలని బాధ్యత ఒక రాజు ఏ విధంగా ఆదుకుంటాడో ప్రజల్ని, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ, మరి ప్రభుత్వాలు కానీ వారిని ఆదుకోవాలి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేసి
మరి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి GST బాగా తగ్గించారు. విద్యార్థులకు అందరికీ నా నమస్కారములు. సుమారు 8 సంవత్సరాల నుంచి విద్యాదానం గొప్పది అని గ్రహించి మొదటి సంవత్సరం 50 మందికి, రెండో సంవత్సరం 60 మందికి అట్లా పెంచుకుంటూ ఈ సంవత్సరం 101 మందికి ఇవ్వటానికి నిర్ణయించుకొని ఇవ్వాలని ఈరోజు నిర్ణయించుకున్నాము. తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా దీనిని సద్వినియోగపరుచుకొని భవిష్యత్తులో బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు. మండవ సీతారామాంజనేయులు జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారి తరఫున మండవ సీతారామాంజనేయులు గారు గత 8 సంవత్సరాలుగా పేద ఆర్య వైశ్య విద్యార్థులకు సంవత్సరానికి 2000 రూపాయల చొప్పున వితరణ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వారు దీన్ని పెంచుకుంటూ ఈ సంవత్సరం 101 మంది విద్యార్థులకు ఇవ్వటం జరిగింది. ఇదే రకంగా వారు మరిన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా వారి కుటుంబం తరఫున మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ప్రతి సంవత్సరం మేము అందరం కూడా సహకరిస్తామని చెప్తూ వారికి మరొక్కసారి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి సీతారామస్వామి వారిని ప్రార్థిస్తూ నమస్కారం. నర్సరావుపేటలోని పెద్ద చెరువులో KGF సంస్థ వారి ఆధ్వర్యంలో ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధులకు ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ కొల్లి కృష్ణ చైతన్య రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ రోజు కార్యక్రమాన్ని నార్ల మారుతి బాబు, కూటమి నాయకులు కొల్లి బ్రహ్మయ్య, రంగిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ వర్షాకాలం మరి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా మరి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మన కొల్లి బ్రహ్మయ్య గారి పాప కొల్లి చైతన్య గారు పల్మనాలజిస్ట్, అంటే ఊపిరితిత్తులు ఎముక చూస్తారు. ఇక్కడ ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో కొంచెం ఫీవర్లు కానీ వాటి ఉంటే వాళ్ళు చూపించుకొని సరైన మందులు ఇవ్వడం జరుగుద్ది. మరి ఈ కార్యక్రమాన్ని 25వ వార్డులో 9వ లైన్లో BC సంక్షేమ శాఖ దీని ద్వారా పెట్టడం జరిగింది హాస్టల్లో. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనమైన చేసిన వార్డు నాయకులకి, ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా చిరంజీవి చైతన్య డాక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి క్యాంపులు కనీసం 300-400 పెట్టాలి. ఎందుకంటే ఈ వెనకటి రోజులు మేము కూడా ఇలానే పెట్టాము. నారా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పెట్టారు కాబట్టి ఇంతమంది కూడా కొన్ని వందల క్యాంపులు పెట్టారు. మరి ఇక్కడున్న వార్డు నాయకులందరూ కూడా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ కాలనీలు పెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కృష్ణ చైతన్య కొల్లి, ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వైద్య నిపుణురాల్ని. అంతేకాకుండా ఇప్పుడు ICUకి సంబంధించి కూడా మనం చూడటం జరుగుతుంది. మీకు ఎవరికైనా దీర్ఘకాలిక దగ్గు, కళ్ళలో రక్తం పట్టడం, ఊపిరితిత్తుల్లో గాలి కానీ చీము కానీ అట్లా చేరడం, TB మరియు క్షయ వ్యాధికి సంబంధించి ఇట్లా పిల్లి కూతలు, నెమ్ము ఉన్న దానికి చూడటం జరుగుతుంది. వాళ్ళ క్యాంప్ కూడా దానికి సంబంధించి పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఉచితంగా క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మీకు నేను డాక్టర్స్ ప్లాజా అరండల్పేటలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. విద్యా వైద్యం ఆ రెండే చాలా ఆర్థిక భారం. ఈ ఆర్థిక భారం ఉన్న పేదలకి ఉచితంగా వైద్యం అందించాల్సిన సంకల్పంతో ఈ ఆశయంతో ముందుకు సాగటం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా కరోనా సమయంలో ఎక్కువగా అనారోగ్యం పాలైంది ఊపిరితిత్తుల సమస్య వల్లనే. అటువంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళని గుర్తించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఏదైతే విద్యా వైద్యం అని చెప్పామో మన నర్సరావుపేట చేసుకున్న అదృష్టం ఏంటంటే ఒక విద్యాదాత మన లావు కృష్ణదేవరాయలు గారు మనకి ఎంపీగా ఉన్నారు. ఒక ఆరోగ్య ప్రదాత చదలవాడ అరవింద్ బాబు గారికి మనకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటువంటి మంచి నాయకుల ఆధ్వర్యంలో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని చేసి పేదలకి ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నందుకు మరోసారి ఈ శిబిర నిర్వాహకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నారా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పెద్ద చెరువు 9వ లైను BC కమ్యూనిటీ హాల్లో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడమైంది. ఈ క్యాంపుకి
విశిష్ట అతిథిగా విచ్చేసిన సదలాడ అరవింద్ బాబు గారికి ముందుగా నమస్కారం. నేను ఇది 2వ క్యాంపు కృష్ణ చైతన్య గారి ఏర్పాటు చేసిన క్యాంపుల్లో, ఎందుకంటే 3వ వార్డులో బాగా జనం ఫుల్గా, ఆ రోజు కూడా ఒక 200 దాకా ఓపీ వచ్చింది. ఇలానే మన కొల్లి కృష్ణ చైతన్య గారు ఇంకా ముందు మెడికల్ క్యాంపులు పెడుతూ సేవ చేస్తూ వాడి ప్రాక్టీస్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పెద్ద చెరువు 9వ లైన్లో ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీ హాల్లో ఒక మంచి మెడికల్ క్యాంప్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు నర్సరావుపేట శాసనసభ్యులు వారు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు రావడం మాకు ఎంతో సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి అందరికీ తగిన బ్లడ్ టెస్టులు కానివ్వండి, ఎక్స్రేలు కానివ్వండి, ఇవన్నీ తీసి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా చూయించుకుని వెళ్ళాలని చెప్పేసి శ్రీ డాక్టర్ కొల్లి కృష్ణ చైతన్య గారి యొక్క పర్యవేక్షణలో ఈ క్యాంపు నడుస్తుంది. నర్సరావుపేటలోని వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ పల్నాడు జిల్లా ఇంజనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఈరోజు విజయ్ గ్రూప్స్ అధినేత ఉన్నం వేణుగోపాలరావు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఎన్నో కొత్త ఆలోచనలతో, కొత్త కట్టుబాట్లతో నిర్మిస్తూ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన వేణుగోపాలరావు గారికి, వాళ్ళ టీం అందరికి కూడా మరొకసారి నర్సరావుపేట అసెంబ్లీ తరఫున, గవర్నమెంట్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు గారు రావటం, అన్ని జిల్లాల నుంచి కూడా జిల్లా ప్రెసిడెంట్ కూడా రావటం జరిగింది. ఇక్కడ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి ఎవరైతే వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరి ప్లాన్లు వాళ్ళకి ఇవ్వచ్చు. రాజకీయంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగట్లేదు. ఉమ్మడి కూటమిలో అయితే ఆ పరిస్థితి లేదు. గడిచిన 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పరంగా ఫలానా వాళ్ళే ఈ ప్లాన్ గీయాలి, ఫలానా వాళ్ళ దగ్గరే మీరు ఈ ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలని అటువంటి ఆక్షన్లు ఉన్నాయి అప్పుడు. కానీ ఉమ్మడి కూటమిలో అయితే అటువంటి ఆక్షన్లు లేవు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దుర్మార్గపు ఆలోచనతో ఇటువంటి ఆక్షన్లు పెట్టడం జరిగింది. దానివల్ల ఏమైందంటే, ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో అయితే ఎవరైనా ప్లాన్ అప్రూవల్ చేసుకోవచ్చు. మీ అందరి మీద మనీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందంటే, రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. ఒక నర్సరావుపేటలోనే 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. అంటే దీనివల్ల ఏంటంటే, ఒక కన్స్ట్రక్షన్లో ఇంత టర్న్ ఓవర్ ఉంటే మరి ఇంటీరియర్స్ కానీ మిగతా వాటిలో అవుట్ సైడ్ డెకరేషన్స్ కానీ వీటి మీద కూడా మళ్ళీ 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ జిఎస్టీ తగ్గిన తర్వాత 5%, 18% స్లాబ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మనీ టర్న్ ఓవర్ పెరిగింది, మనీ ట్రాన్స్లేషన్ పెరిగింది, బాగా విపరీతమైన కొనుగోలు పెరిగింది. అసలు ఆశ్చర్యం వేస్తుంది. నరేంద్ర మోడీ గారికి అసలు ఊహించలే. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించి చెప్పారు, ఈ విధంగా జరుగుద్ది, జిఎస్టీ తగ్గటం వల్ల విపరీతమైన కొనుగోలు పెరుగుతాయి. అదేవిధంగా ఆడవాళ్ళందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. టికెట్లు ఖర్చే కదా, దానికి 500 రేట్లు ఖర్చు పెడతారు. ఇవాళ ఎక్కడ పెట్టినా వాళ్ళే కొంటున్నారు. అంటే బంగారం కూడా జిఎస్టీలో రాకపోయినా కానీ విపరీతంగా కొంటున్నారు. ఆ విధంగా మనీ టర్న్ ఓవర్ పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు ముందు మాకు. ఎమ్మెల్యేలందరూ మీటింగ్ పెట్టి జిఎస్టీ వల్ల ఈ లాభాలు ఉన్నాయి, ముందు ఎమ్మెల్యేలు తెలుసుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, దీనివల్ల ఇట్లా లాభాలు ఉంటాయి. అదేవిధంగా అన్ని స్కూల్స్లో కానీ రైతులకు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. కోటపకొండ రోడ్డులోని పల్నాడు జిల్లా విజ్ఞాన కేంద్రం సిపిఎం పార్టీ కార్యాలయంలో కీర్తిశేషులు ఎర్రబోయిన వెంకయ్య సంస్మరణ సభను ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అభిమానులు ఎర్రబోయిన వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గతంలో బీసీ నాయకులు, కోటపకొండ మద్దిరాజు అన్నదాన సత్రం ఫౌండర్, ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా, నర్సరావుపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్గా వెంకయ్య సేవలందించారు. నర్సరావుపేటలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫోరం ఫర్ ఆర్టీఐ ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు మట్టా ప్రసాద్, రాష్ట్ర సలహాదారుడు బత్తుల మురళి, జిల్లా అధ్యక్షులు పుత్తూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బత్తుల మురళి గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి రాష్ట్ర అధ్యక్షులు కావటం, పేద ప్రజల కోసం అండగా ఉండి, ఇక్కడ ఎక్కడ పెట్టినా కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే మనం ఒక సమాచారాన్ని రాబట్టాలంటే
ఒక భూ పరిమితి చట్టం మీద మనం ఒక అప్లికేషన్ పెడితే కనుక దానికి ఆన్సర్ రానప్పుడు మళ్ళీ మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం చట్టానికి వెళ్ళాలి, కలెక్టర్ పరిధిలో ఉంటుంది అది. అలా వెళ్ళినప్పుడు మనకి ఆన్సర్ రావాలి. గడిచిన 5 ఏళ్లలో అసలు ఎటువంటి ఆర్టీ యాక్ట్ అమల్లోకి లేదు, కానీ ఇప్పుడు మాత్రం అమల్లో ఉంది. దాన్ని మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకి మరి అన్ని విధాలా అందుబాటులో ఉండాలంటే ఇవాళ అందరూ కూడా మరి సంఘ సేవకులు మురళి గారు లాంటి వాళ్ళు దీన్ని మంచి ఆలోచన చేసి మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో వారు భాగస్వాములు కావటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న సమస్యలే, ఒక షాపులో ఒక ప్యాంటు కొంటాం షర్టు కొనిన తర్వాత ఉతికంగానే అది చినిగిపోతాయి లేదా కలర్ పోతాయి, వాటి మీద కూడా మనం ఫైట్ చేయొచ్చు. చాలామంది ఫైట్ చేస్తారు, షాప్కి వెళ్తే వాళ్ళు ఆన్సర్ ఇవ్వరు, అలాంటి వాటికి కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. రేషన్ డీలర్ కూడా సరిగ్గా పంచినప్పుడు రేషన్ డీలర్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు, సచివాలయ సిబ్బంది మీద తీసుకోవచ్చు, మరి ఉద్యోగుల మీద తీసుకోవచ్చు. అందువలన మన రోడ్లో మురికాలువ శుభ్రం చేయకపోయినా మన మున్సిపల్ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెట్టి 20 సంవత్సరాలు అయినందున ఈరోజు నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సమాచార హక్కు చట్టం 20వ సంవత్సర వేడుకల్ని స్థానిక వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడిపైన ఉన్నటువంటి ఈ శ్రీ వైశ్య బాలమిత్ర గ్రంథాలయంలో కార్యక్రమం చాలా చక్కగా నిర్వర్తించారు మన పుత్తూరు నాగేశ్వరరావు గారి టీము. ఫారంపై ఆర్టీఐ 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సంస్థ ఈరోజు వరకు నిత్య కళ్యాణం పచ్చతోరణం అని పెద్దలు అంటుంటారు. ఆ రకంగా ఈ సంస్థ ద్వారా అటు ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ వారధిగా ఉండి తమ వంతు సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా కమిటీ కొత్తగా ఏర్పాటు చేసిన సందర్భంలో పుత్తూరు నాగేశ్వరరావు గారు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చిన్న కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవటం, దీనికి గౌరవ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు కూడా హాజరై మమ్మల్ని ఆశీర్వదించి వారి 4 పలుకులు మాట్లాడి మా ప్రోత్సాహం అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. నర్సరావుపేట శ్రీ శృంగేరి శంకరమఠంలో పులుపుల సత్యనారాయణ స్మారక విద్యాపీఠం ఆధ్వర్యంలో 41వ వార్షిక వేద మహాసభ 2వ రోజు నిర్వహించారు. డాక్టర్ వేదాంత రామకృష్ణ శ్రీ ఘనాపాటి నిర్వహణలో ఈ మహాసభ సాగింది. ఈ సందర్భంగా వేద పండితులు విద్యార్థులు పాల్గొన్న వేద పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. అనంతరం శ్రీ పులుపుల సత్యనారాయణ స్మారక విద్యాపీఠం తరపున వేద పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జయపత్రికలు మరియు సర్టిఫికెట్లు అందజేసి వేద పండితులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు విద్యార్థులు వేదమాత శ్రీ శారదాంబ అనుగ్రహం పొందాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఒక 40 సంవత్సరాలు పూర్తయి 41వ సంవత్సరంలో శ్రీ పులుపుల సత్యనారాయణ స్మారక విద్యాపీఠం వారు ముందుకు పురోగమిస్తున్నటువంటి శుభ సందర్భం. 41వ వార్షికోత్సవ సభని ఈనాడు మనం జరుపుకుంటున్నాం. గతంలో ఈ సభ వైశాఖ శుక్ల అష్టమి నాడు జరిగేది. ఆ సందర్భంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, పండితులు విద్యార్థులు శ్రమ పడతారు అని ఈ కార్యకర్తలు ఆలోచించి పండితులకి విద్యార్థులకి సౌకర్యంగా ఉండాలి, మనం చేసేటటువంటి సభ ఉభయశ్రీ శృంగేరి జగద్గురువుల పరమానుగ్రహంతో జరుగుతోంది కనుక ఈనాటి మహాసన్నిధానం వారిని మనం విశేషంగా స్మరించుకునేటటువంటి రోజున ఈ సభని నిర్ణయించుకుంటే బాగుంటుంది అని జగద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజున అంటే ఆశ్వయుజ కృష్ణ పంచమి తిథి నాడు ఈ సభని చేయాలి అని అనుకుని అప్పటి నుంచి చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. స్వాధ్యాయ చతురానన అనే మాట నిజానికి పెద్దలకి చెల్లు, నాలాంటి వాళ్ళకి కాదు. ఎందుకు కాదంటే ముఖ్యంగా పిల్లలంతా వినాలి. స్వాధ్యాయ చతురానన అంటే ఏమిటి? చతురాననుడు అంటే 4 ఆననములు కల బ్రహ్మగారు అని అర్థం కదా. వేదం విషయంలో బ్రహ్మగారంతటి వాడు అని అనిపించుకోవాలంటే మనం కాస్త ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలి.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాపన్నపాలెం గ్రామానికి చెందిన గద్దె హరీష్ బెహరాన్లో జరుగుతున్న అండర్-18 మూడవ ఆసియా కబడ్డీ గేమ్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం నిర్వహిస్తున్నారు. వశిష్ఠ కళాశాల పిడి సురేష్ ప్రోత్సాహంతో శిక్షణతో హరీష్ ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా వశిష్ఠ కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన హరీష్ కు నర్సరావుపేట వశిష్ఠ కళాశాల యాజమాన్యం స్పాన్సర్ గా వ్యవహరిస్తుందని నరేష్ కుమార్ ప్రకటించారు. కళాశాల చైర్మన్లు మద్దుల కోటేశ్వరరావు, నర్రా శేషగిరిరావు గద్దె హరీష్ ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర కబడ్డీ సెక్రటరీ యలమంచులి శ్రీకాంత్, వశిష్ఠ కళాశాల తరపున డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్, నల్లపాటి శ్రీకాంత్, బవిరిశెట్టి మదన రాజారావు, ప్రిన్సిపల్ శివనాగేశ్వరరావు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం తరపున త్వరలో బహ్రెయిన్లో జరగబోయే కబడ్డీ జాతీయ స్థాయి జట్టు ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పెద్ద పాపన్నపాలెనికి సంబంధించినటువంటి గద్దె హరీష్ జట్టులో సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. హరీష్కి నర్సరావుపేట వశిష్ఠ జూనియర్ కాలేజ్ స్పాన్సర్గా ఉండటం అండ్ అలాగే మొదటి నుంచి కూడా హరీష్కి మా కళాశాల యువ కబడ్డీ కోచ్ ఫిజికల్ ట్రైనర్ అయినటువంటి వై సురేష్ మాస్టర్ గారు కోచింగ్ ఇవ్వటం, అలాగే ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి కబడ్డీ పోటీలు నిర్వహించినా కూడా ట్రైనింగ్తో పాటు తనకు కావాల్సిన అన్ని రకాల ఆర్థికపరమైన తోడ్పాటుతో పాటు తనకి మెలకువలు ఎప్పటికప్పుడు నేర్పటం. సో ఇలా అన్ని సందర్భాల్లో తను ఈరోజు జాతీయ స్థాయిలో భారతదేశం తరపున జట్టులో స్థానం పొందటం, అది కూడా మన ఆంధ్రప్రదేశ్కే అత్యంత గర్వకారణం. అందులోనూ మన ఉమ్మడి గుంటూరు జిల్లా వశిష్ఠ జూనియర్ కాలేజ్ స్పాన్సర్గా ఉన్నందుకు నిజంగా చాలా అభినందిస్తున్నాము. వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. భువనచంద్ర టౌన్ హాల్ నందు భూకైలాస పద్య నాటక ప్రదర్శన. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావులపల్లి తాండాలో మిలియాసిస్ డోసిస్ వ్యాధి కలకలం, అప్రమత్తమైన ఆరోగ్య శాఖ. అలవాలంటే నాకెంతో ఇష్టం, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు. 101 మంది పేద ఆర్య వైశ్య విద్యార్థులకు 2000 చొప్పున స్కాలర్షిప్ పంపిణీ, మండవ సీతారామాంజనేయులు అండ్ జయశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో. నర్సరావుపేట 25వ వార్డ్ 9వ లైన్లో కేజీఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్లో పాల్గొన్న డాక్టర్ కొల్లి కృష్ణ చైతన్య. ఎర్రబోయిన వెంకయ్య సంస్కరణ సభ, హాజరైన ప్రజా సంఘాలు, అభిమానులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.